guidance to me personally means a lot. Your support has really enabled us to transform our state universities. And I'm equally privileged to have with us a legend who lives in the hearts of millions, Sri Sachin Tendulkar ji, a symbol of discipline, dedication, and excellence. From the first time I've met you to meeting you again today here, your support to Andhra Pradesh and your motivation to lead from the front means a lot to me personally, sir. And there is another legend amongst us, that is none other than our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose vision continues to inspire next generation leaders like me and to the youngsters sitting in front of us. And your strength is our foundation for the future of education. And I've always been told to treat people the way you want to be treated, especially when they are in trouble. One person who has stood always by me during my lowest time to my highest time, Shri M. Venkaiah Naidu Garu, your support personally means a lot to me, sir. And Honorable Governor of Odisha, Shri Haribabu Garu, and I also extend my warm greetings to all the dignitaries on the dais, esteemed alumni, faculty in front of me, and my dear students. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టు బట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చున్న కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న మీ అందరు తెలుసు, ఆ రోజు తొలి క్యాబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అంతెందుకు భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు మాత్రమే కాదు, 100 ఏళ్ల చరిత్ర. స్వాతంత్రం వచ్చే ముందల తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధిస్తాం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈరోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్లో చదివిన వాడిని. కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈరోజు అదిరిపోతాం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మనందరం కలిసిగట్టిగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు once said, cultivation of minds should be the ultimate aim of human excellence. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది పోరాటం ఉంది, ఎంతో మంది కష్టం ఉంది. సిఆర్ రెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్గా ఒక క్లియర్ డైరెక్షన్ ఆయన మనకు అందిస్తాం జరిగింది. దాని తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేస్తాం జరిగింది. ఆయన విజన్, ఆయన స్పీడ్, ఆయన కమిట్మెంట్గా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఎంతోమంది దాతలు ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం సహకరిస్తాం జరిగింది. ఎంతోమంది వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. వైస్ ఛాన్సలర్స్కి విజన్ ఉంటేనే
ఆంధ్ర యూనివర్సిటీని మనం ముందరికి తీసుకెళ్తాం. యూనివర్సిటీని జనరల్గా విశ్వవిద్యాలయాలు అంటారు, కానీ మన ఆంధ్ర యూనివర్సిటీని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అంటారు. ఇట్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ ప్యూర్ అకాడమిక్స్ అలాంగ్ విత్ ఫైన్ ఆర్ట్స్. దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మన ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించి ఏకంగా ఒక ఫేమస్ మూవీ డైరెక్టర్ అవుతాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఎంబలం దగ్గర నుంచి కోర్సుల వరకు అన్నీ ఒక స్పెషలే. హైయర్ ఎడ్యుకేషన్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది మన ఆంధ్ర యూనివర్సిటీ. AU has 68 academic departments with 7 constituent colleges offering 121 undergraduate and postgraduate programs along with other research programs available. AU has 304 affiliated colleges with 85,000 wonderful students, including 1,050 foreign students coming across 56 countries. ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, భారతదేశానికే గర్వ కారణం. ఆంధ్ర యూనివర్సిటీ గత 2 ఏళ్ళుగా అనేక ర్యాంకులు కూడా సాధిస్తాం జరుగుతుంది. ISO సర్టిఫికేషన్ కానివ్వండి, NAC A++ కానివ్వండి, NRF 2025లో వన్ ఆఫ్ 4th బెస్ట్ స్టేట్ యూనివర్సిటీగా కూడా మనం సాధించుకున్నాం. But I will be happy as an education minister only when Andhra University is among the top 3 universities in India and among the top 100 in the world. So I request the faculty in front of me, the Vice Chancellor on the dais, GP Rajshekhar garu,